హలో ఫ్రెండ్స్, సినిమాని మనం అభిమానులుగా చాలా ప్రేమిస్తాము. సినిమాల్లో నటించిన నటీనటులను కూడా అంతే అభిమానిస్తాం. సినిమా ప్రపంచానికి ఎలాంటి కుల మత దేశ భావాలు ఉండవు. సినిమాలో నటిస్తున్న నటీనటులకు సినిమా తప్ప ఇంకో ప్రపంచం ఉండదు. కానీ ఈ వీడియోలో ఇప్పుడు మీరు చూడబోతున్న నటీనటులు మాత్రం సినిమాలో అవకాశాలు ఎలా ఉన్నా వాటిపై ఆధారపడకుండా చాలా బిజీగా లైఫ్ గడిపేస్తున్నారు. మరి వీళ్ళేదో బిజినెసా లేదా ఉద్యోగమా చేస్తున్నారనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఈ నటీనటులు పూర్తిగా దేవుని సేవలో నిమగ్నం అయిపోయి సినిమాలను పక్కన పెట్టి మరి మత ప్రబోధకులుగా కొత్త అవతారం ఎత్తారు. మరి ఎవరు ఏ దేవుని సేవ చేస్తున్నారో ఎక్కడ ఉన్నారో తెలుసుకుందామా? లెట్ us start with హీరో రాజా. 2002లో ఓ చిన్నదాన సినిమాతో తెరంగేట్రం చేసిన రాజా ఆనంద్ సినిమాతో మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2012 వరకు ఏదో ఒక సినిమాతో తెరపైన కనబడ్డ రాజా ఇప్పుడు క్రిస్టియన్ మత ప్రబోధకుడిగా బ్రదర్ రాజాగా తన మరో మజిలీని ప్రారంభించాడు. 2014లో అమన్వితా విన్సెంట్ని పెళ్లి చేసుకొని ఒక కూతురుతో ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. వైఎస్ఆర్సీపీ కోసం ప్రచారం చేస్తూ రాజకీయాల్లో కూడా యాక్టివ్గా కనబడుతున్నాడు. ఇక నంబర్ 2 హీరోయిన్ నగ్మా. సల్మాన్ ఖాన్తో హిందీలో నటించడం మొదలుపెట్టిన ఈ హిట్ భామ ఇటు సౌత్ అటు నార్త్ అనే తేడా లేకుండా దాదాపు 8 భాషల్లో 1990 నుండి 2007 వరకు 60కి పైగా చిత్రాలను నటించింది. వ్యక్తిగత విషయాల్లో ఎప్పుడు కాంట్రవర్సీలో ఉండే భామ సమయం దొరికినప్పుడల్లా క్రిస్టియన్ మత ప్రబోధకురాలుగా చేస్తూ ఫుల్ జోష్లో ఉంది. ఇక నంబర్ 3 బాపు బొమ్మ దివ్యవాణి. పెళ్లి పుస్తకం సినిమాతో తెలుగులో పాపులర్ అయిన నటి దివ్యవాణి కొన్ని సినిమాల్లో తర్వాత పెళ్లి చేసుకొని నటనకి స్వస్తి చెప్పింది. చాలా గ్యాప్ తీసుకొని మరల బాపు దర్శకత్వంలో వచ్చిన రాధా గోపాలం సినిమాలో వేణుమాధవ్తో జోడీగా నటించి అందరికీ షాక్ ఇచ్చింది. కానీ ఆమె పైన అనేక రూమర్స్ కూడా చక్కర్లు కొట్టాయి. తను స్వతహాగా క్రిస్టియన్ కాబట్టి నటించే సందర్భాల్లో కూడా బొట్టు పెట్టుకోను, మెడలో తాళి కూడా వేసుకోను అని కరాఖండిగా చెప్పేదట. ఇలాంటి ప్రవర్తనతో విసిగిపోయిన దర్శక నిర్మాతలు అవకాశాలు ఇవ్వడం మానేసినట్టుగా సమాచారం. సినిమాల సంగతి ఎలా ఉన్నా నటి దివ్యవాణి మాత్రం యేసుప్రభువు సేవ చేస్తూ మత ప్రబోధకురాలిగా చాలా బిజీగా ఉన్నారు. సూర్య. ఈ పేరు చెప్తే టక్కున గుర్తుకు రాకపోవచ్చు, కానీ మగధీర సినిమాలో కాజల్కి తండ్రి పాత్రలో నటించిన సూర్య అంటే అందరూ గుర్తుపడతారు. సూర్య కూడా సినిమాల్లో కంటే బయట ప్రోగ్రామ్స్లో చేస్తూ చాలా బిజీగా ఉన్నారు. తాను సేవ చేయడానికే పుట్టానని, మంచి పాత్రలు వస్తే చేస్తానని చెప్పారు. నంబర్ 5 మోహిని. తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో 2011 వరకు 50కి పైగా సినిమాలో హీరోయిన్గా చేసిన ఈ ఆదిత్య 369 హీరోయిన్ పెళ్లి చేసుకొని సినిమాలకు టాటా చెప్పి యేసు సేవలోనే పూర్తిగా తన సమయం గడుపుతోంది. వీళ్ళే కాకుండా ఉల్లాసంగా ఉత్సాహంలో నటించిన సాయి, తమిళ యాక్ట్రెస్ ఆర్తి లాంటి వాళ్ళు కూడా దేవుడిపై వారికి ఉన్న భక్తిని చాటుకుంటూ ఉన్నారు. మరి సినిమాలు లేక వీళ్ళు ఈ దారి ఎంచుకున్నారా, లేక మరి ఇంకా ఏమైనా వేరే కారణాలు ఉన్నాయా ఏమో, కానీ మొత్తానికి వీళ్ళంతా తమ వృత్తిని వదిలేసి పూర్తిగా దేవుడి పైన భారం వేశారు. ఇంకో మాట, ఈ మీడియా ఎవరిని ఏ మతాన్ని ఉద్దేశించి చేసింది కాదు. మీకు తెలియని సమాచారాన్ని తెలియజేయటమే మా ముఖ్య ఉద్దేశం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.